కర్నూలు జిల్లా కలవకుర్తి నియోజకవర్గం ఉర్కొండ మండల కేంద్రంలో తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. పీఆర్సీని జూన్ 2వ తేదీ నాటికి అమలు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లును విడుదల చేయాలని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను తక్షణమే అమలు చేసి హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కల్పించేలాగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, న్యాయమైన కోరికలను వెంటనే తర్వాత ఇప్పుడు పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. 2003 తర్వాత జరగని పీరియడ్లు అన్ని కూడా మనం లాస్ అయినాం. ఇవి సామాన్య జనానికి చెప్తే కూడా అర్థం కాదు. అవి ఎందుకంటే మన సమస్యలన్నీ అంత కొండంత వేరకపోయినాయి కనుక ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఐక్యతతో పోరాటం చేయాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ, మనం గత దశాబ్దానికంటే పైబడి మన సమస్యలన్నీ రోజు రోజుకు పేరుకుపోతున్నాయి, కొత్త సమస్యలు సృష్టించబడుతున్నాయి, కానీ సమస్యలు పరిష్కరించడం జరగడం లేదు. దీన్ని మనం కొంచెం సీరియస్గా తీసుకొని మనం అలసత్వం వహించకుండా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకురావడానికి అందరం ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా తీవ్రంగా కృషి చేయాలని, ఎవరు కూడా ఈ స్టార్ట్ అయినది కాలం ఎండాకాలం అయినా కూడా నిర్లక్ష్యం వహించకుండా మన సమస్యలు పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించే విధంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, మనం ఈ ఉద్యమం లోపల కూడా ఈ చిన్న మండలమైన ఇంతమంది ఈరోజు మనం ఇక్కడ గ్యాదర్ కావడం చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ఇప్పుడు మనం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కూడా వెళ్తున్నాం, అక్కడ కూడా మనం వాయిస్ ఇవ్వాలి. తర్వాత పత్రికా మిత్రులకు కూడా తెలియజేసే విధంగా మా ఉద్యమానికి పరిపూర్ణంగా వారు సహకరించాలని, ప్రభుత్వం కూడా దయతో ఈ సమస్యలను పరిశీలించాలని ఉపాధ్యాయుల ఉద్యోగుల సంఘం తరఫున మేము కోరుకుంటాము. మనం కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ, ఈ విధంగా అందరూ పాల్గొన్నందుకు ఊరుకొండ మండల ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.